జగన్ని ఓడించడంలో కీలక పాత్రలు పోషించినటువంటి అధ్యాపకులు జగన్ వెళ్ళిపోతే అంతా సర్దుకుంటుంది, సక్రమంగా నడుస్తుంది అనుకున్నారు. ఇప్పుడు కొత్త సమస్యను ఎదుర్కొంటున్నారు. తాజాగా ఆంధ్రజ్యోతిని రాసుకొచ్చింది. ఏకపక్ష పని సర్దుబాటు ప్రక్రియ మీద డిగ్రీ లెక్చరర్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తమ అభిప్రాయంతో పని లేకుండా అవసరమైనటువంటి సర్దుబాటు పేరుతో సుదూర ప్రాంతాలకు పంపడం మీద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల విద్యాశాఖ అమలు చేస్తున్న సర్దుబాటు విధానంలో టీచర్ల అభిప్రాయానికి విలువ ఉందని వాళ్ళు గుర్తు చేస్తున్నారు. ఖాళీలు ఎక్కడున్నాయి, అవసరం ఎక్కడుంది అన్న విషయాలను పారదర్శకంగా చూపించి ఆప్షన్ ఇస్తే సముచితంగా ఉంటుందని వాళ్ళు సూచిస్తున్నారు. అందుకు భిన్నంగా అధికారులు వ్యవహరిస్తున్న తీరు కక్ష సాధింపు చర్యగానే భావించాల్సి వస్తుందని అధ్యాపకులు పేర్కొన్నారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో మరోసారి పని సర్దుబాటు చేపట్టాలని నా శాఖ నిర్ణయించింది. తాజాగా జోన్ 3లో 9 మంది లెక్చరర్లను సర్దుబాటు పేరుతో నాగార్జున సాగర్లోని రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీకి పంపారు. నెల్లూరు నుంచి 381 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాలేజీకి ఏకపక్షంగా పంపడం మీద లెక్చరర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏడాది కూడా కొన్ని కాలేజీల్లో లెక్చరర్లు మిగిలితే కొన్నిట్లో అవసరం ఏర్పడింది. అవసరం మేరకు ఆర్జేడీలు జాబితాలు తయారు చేస్తున్నారు. వాటి ఆధారంగా మరోసారి సర్దుబాటు తప్పదు. అయితే తమను అధికారులు ఉద్దేశపూర్వకంగానే వేధిస్తున్నారనేది అధ్యాపకుల ఆరోపణ. తరచూ రకరకాల శిక్షణలతో పేరుతో దూర ప్రాంతాలకు పంపుతున్నారు. దీంతో బోధన సమయం తగ్గిపోతుంది అంటున్నారు. దీని మీద ఇటీవల అధికార పార్టీ ఎమ్మెల్సీలకు ఫిర్యాదు చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని తమ మీద వేధింపులు ఇంకా పెంచారని లెక్చరర్లు ఆరోపిస్తున్నారు. 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాలేజీలకు సర్దుబాటు పేరుతో పంపితే ఎలాగని ప్రశ్నిస్తున్నారు. సర్దుబాటు సమయంలో తమ అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. పాఠశాల విద్యాశాఖ అమలు చేస్తున్న సర్దుబాటు పద్ధతిని వాళ్ళు చూపిస్తున్నారు.